Ganga Goya. Ya, hoy. Un eloto. Eso. Ganga Goya. Ya, hoy. Un eloto. Eso. One for a start. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లాలో రేపు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నాగర్ కర్నూలు పట్టణం కొల్లాపూర్ చౌరస్తాలో నూతనంగా నిర్మించిన జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాలను కూడా సీఎం ప్రారంభించనున్నారు. అన్ని కార్యాలయ సముదాయాలు ఒకే చోట ప్రజలకు అత్యంత సౌకర్యార్థంగా ఉండాలన్న సీఎం ఆలోచనతో ఏర్పడిన సమీకృత కార్యాలయ సముదాయం రేపటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ తెలియజేస్తారు. ప్రదీప్, చెప్పండి. ప్రియా, రేపు సీఎం కేసీఆర్ నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. అయితే ఈ సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయంతో పాటు జిల్లా పోలీసు కార్యాలయం, టిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం కూడా ప్రారంభించనున్నారు. అయితే ఈ సందర్భంలోనే ప్రజలకు పాలన చేరువవడానికి ఈ సమీకృత జిల్లా కార్యాలయంలో అన్ని జిల్లాకు సంబంధించిన అన్ని కార్యాలయాలు ఇక్కడే ఒకే చోట ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో దాదాపు 5 ఎకరాల స్థలంలో ఈ జిల్లా సమీకృత కార్యాలయాన్ని నిర్మించారు. అయితే త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన నిర్మించిన ఈ సమీకృత కార్యాలయం సీఎం కొంత టైం ఇవ్వకపోవడంతో కొంత ఆలస్యమైందని చెప్పొచ్చు. అయితే రేపు ఈ కార్యాలయాన్ని వరుసగా ప్రారంభించడంతో పాటు 5 గంటలకు కొల్లాపూర్ చౌరస్తాలో జరిగే బహిరంగ సభలో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దశాబ్ది ఉత్సవాల సందర్భంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలు రహదారులను దిగ్బంధనం చేశారు. అయితే రేపు సీఎం ప్రోగ్రాం దృష్ట్యా ఇప్పటికే కొన్ని రహదారులు రోడ్లు బంద్ చేస్తున్నట్టు కూడా ఇప్పటికే సూచనలు అందించారు. పోలీసులు ఎటువంటి సంఘటన జరగకుండా ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రియా, థ్యాంక్ యూ ప్రదీప్. గౌరవ ముఖ్యమంత్రి గారు 6వ తారీఖు నాడు మా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి రావడం జరుగుతుంది. ఈ ప్రాంత చిరకాల కోరిక, ప్రజల చిరకాల కోరిక జిల్లా కేంద్రాన్ని ఏర్పరచుకోవడం, ఒకే దగ్గర జిల్లా అధికారులు కూర్చొని పనిచేసే విధంగా 1,50,000 స్క్వేర్ ఫీట్లో ఈ కలెక్టర్ సమీకృత బిల్డింగ్ ఓపెనింగ్ ప్రారంభం చేయడం, అదేవిధంగా మెడికల్ కాలేజ్ ఆఫీస్ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాంతానికి వస్తున్నారు. 1,50,000 మందితోటి ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని